ప్రియమైన దేవుని సంగమా, మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము దేవుని సన్నిధానంలో నిలవబడ్డామని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని పర్యాయాలు మన వ్యక్తిగతమైనటువంటి కారణాలను బట్టో, అవసరతలను బట్టో, సంపాదన దేవుని మందిరంలో కూడా మనం ఉండలేనటువంటి పరిస్థితులు కొన్ని సంభవిస్తాయి. అలా కాకుండా దేవుడు తన ప్రభు చొప్పున అందరినీ దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోకి ఆహ్వానించడానికి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించమై ఉన్నాం. పిల్లరా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఒక పెద్ద టాపిక్ ఉంది. ఏంటంటే, మనము ఆధ్యాత్మికంగా వృద్ధి అయి క్షమాపణను, దయను, స్వస్థతను స్వీకరించుతాం. మనం ఆధ్యాత్మికంగా వృద్ధి చెంది క్షమాపణను, దయను, స్వస్థతను స్వీకరించుతాం. ఇంత పెద్ద టాపిక్ అంటే దాని గురించి మోడిఫై చేసి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, దేవుని కోరిక, దేవుని కోరిక, యాక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోరిక. ఇది దేవుడు మనుషుల నుంచి కోరుకునేటువంటి విధానం. పిల్లరా, ప్రతి ఒక్కరికి కోరికలు అనేవి ఉంటాయి. ఒక సినీ కవి అంటాడు, కోరికలే గుర్రాలు అయితే ఊహలకే రెక్కలు వస్తే ఎలా ఉంటుంది అని. మనం కోరుకోవడానికి ఎంత పెద్ద కోరికలైనా కోరుకోవచ్చు. అందుకే మన పూర్వపు రాష్ట్రపతి, దివంగతుడైనటువంటి రాష్ట్రపతి గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని అంటాడు, మీరు కళలు కనండి, వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయాసపడండి అంటే అది మీ సొత్తు. మనము మనల్ని గురించి అనేక రకాలైనటువంటి అంబిషన్స్తో, కోరికలతో ఉంటాం. నేను ఇది సాధించాలి, అది చేయాలి, నా పిల్లల్ని అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఈ విధమైనటువంటి ఆలోచనలు మన అందరిలో ఉంటాయి. కానీ వాటిని తీర్చుకోవడానికి, ఆ కోరికలను సాఫల్యం చేసుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. మనం సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి కూడా మన ఊరికే ఆశామాషిగా ఈ లోకంలోకి ఆయన మనల్ని పంపించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యతను మోపి, నా పిల్లలు ఇలాగ ఫలించాలి, ఇలాగ ఆశీర్వదించబడాలి, ఇలాగ వారు ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని పొందాలి, వారు ఉన్నతంగా ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనము ఆ దేవుని యొక్క కోరిక మన పట్ల ఏమై ఉన్నదో దాని గురించి మనము అధ్యయనం చేయాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇందులో ఈ పాఠంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తే, దేవుని యొక్క దయ విశ్వాసులను క్షమిస్తుంది, స్వస్థపరుస్తుంది, అలాగే జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క దయ, ఆయన కృప, ది గ్రేస్ ఆఫ్ గాడ్, మనుషులను అపరాధముల నుంచి క్షమిస్తుంది, అలాగే వ్యాధిలో ఉన్నప్పుడు స్వస్థపరుస్తుంది, ఇంకా అజ్ఞానముతో మనం ప్రవర్తించకుండా జ్ఞానోపదేశం చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, క్షమాపణ మనల్ని పునరుద్ధరిస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, మనకు మన మనోఫలకం మీద దావీదు ప్రత్యక్షం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటంటే, దావీదు దేవునికి విరోధంగా పాపం చేసి దూరమైపోయినప్పుడు దేవుని కృప ఆయన్ని ఎంతగా ఆవహించింది అంటే, ఆయన పాపంలోకి కూరుకుపోయాడు. చేయకూడనటువంటి పాపం చేసి, శత్రువులతో పోరాడి యుద్ధం చేసి వారిని గెలిచి ఆ దేశంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఏర్పరచవలసినటువంటి రాజు
తన సైన్యాన్ని యుద్ధానికి పంపించి ఆయన మేడ మీద సంచరిస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో స్నానంలో ఉన్నటువంటి బెత్షెబ, ఊరియా భార్య అయినటువంటి బెత్షెబ, అంటే ఊరియా ఒక బంటు, ఒక సిపాయి, యుద్ధంలోకి వెళ్ళినటువంటి సిపాయి. మరి ఆమె ఒక్కతే స్నానం చేస్తున్నప్పుడు చూడకూడనటువంటి దృశ్యాన్ని ఆయన చూసి ఆమెతో పాపంలో పడి బలవంతంగా ఆమెను ఆక్రమించి ఊరియా నుంచి దూరం చేసి చివరకు నరహత్య చేయడానికి కూడా ఊరియాను చంపించి ఆమెను సొంతం చేసుకోవడానికి దావీదు ప్రయత్నం చేసి ఘోరమైన పాపం చేశాడు. అరే, ఇంత పాపం చేశాడే, నేను ఈ స్థాయి నుంచి నేను వాడిని పెంచి పెద్ద చేసి అరణ్యములో అల్లాడుతుంటే, దిక్కు ముక్కు లేకుండా బ్రతుకుతుంటే, నేను వారికి ఒక రాజ్యం ఇచ్చి, ఒక అధికారం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, శత్రువు రాజులు అందరికంటే హెచ్చించి ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు దావీదుకి నాకు ఇస్తే ఎంత హీనమైన పని చేసినాడు దావీదని దావీదుని దేవుడు వదిలిపెట్టేలా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనం చేసేటువంటి పాపం విషయంలో కూడా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే మనము మానసికంగా ఎంతగానో కుంగిపోతాం, తలడిల్లిపోతాం. అలాగే దేవుడు మనల్ని దూరం చేసేస్తే ఇక దేవునికి మానవునికి తేడా లేదు. కానీ ఆ తప్పిదాన్ని ఆ దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి తిరిగి ఉన్నతమైనటువంటి స్థానంలోకి నిలిపేటువంటి వాడు దేవుడు. కాబట్టి క్షమాపణ మనలను పునరుద్ధరిస్తుంది. దేవునికి దావీదుకి మధ్య ఆధారం ఏర్పడినప్పుడు దాన్ని దేవుడే పూడ్చినాడు. ఎలాగంటే ఆయనకు ప్రియమైనటువంటి ప్రవక్త అయినటువంటి నాతాను అనేటువంటి ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి, వాడు ఏంట్రా, వాడి పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ పెట్టాను, ఎలా ఉన్నాడు, నువ్వు పోయి వాడిని మందరించి సరైన మార్గంలో నడిపించని నాతానుతో దేవుడు చెప్పినప్పుడు, అంటే ఇక్కడ దావీదుకి ఏం తెలియలేదు, అతను పాపంలో పీకల్లోకి కూలిపోయాడు. అయినా దేవుడు ఆయన్ని ప్రేమించి ఆయన మనసును మార్చి తన తప్పుదం ఏమిటో తెలియపరిచి దేవుని వైపు ఆయన హృదయాన్ని తిప్పాడు. దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క ప్రేమ అంటే. అందువల్ల అప్పుడు రాస్తాడు ఆయన 51వ కీర్తన, దావీదు కీర్తన, బైబిల్లో మీరు తర్వాత చదువుకోండి. ఆయన పాపంలో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత నాతాను ప్రవక్త ఆయన హెచ్చరించి కనపరిచినప్పుడు ఆయన హృదయం ద్రవించి దేవునికి విరుద్ధమైన ఎంత పాపం చేశాడని అల్లాడిపోయి ఆ కీర్తన రాస్తాడు. సో దాన్ని బట్టి చూస్తే ఆయన కృప, ఆయన క్షమాపణ మనల్ని పాప జీవితంలో నుంచి పునరుద్ధరించగలదు. అలాగని పాపం చేస్తూనే పాపం కాబట్టి పాపం చేస్తుండడము క్షేమకరం కాదు. సో రెండవది, వైద్యం మనల్ని మారుస్తుంది. ట్రీట్మెంట్, మనం ఏదైనా బలహీనతతో ఉన్నప్పుడు, శరీర సంబంధమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని వైద్యులకు చూపించుకొని సరైనటువంటి మందులు తీసుకోవడం, దాని ద్వారా మనకు తిరిగి ఆరోగ్యాన్ని మనం సమకూర్చుకుంటాం. మూడవది, సత్యం మన విషయంలో, మన విశ్వాసంలో మనం వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. చాలాసార్లు అబద్ధపు ఆలోచనలు, అబద్ధపు మాటలు నమ్మి మనము బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని వాక్యం అనేటువంటి సత్యం మనల్ని దృఢపరిచి తిరిగి మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, విశ్వాసంలో ఎదగడానికి తోడ్పడుతుంది. మొదటి భాగం ఇక్కడ మనం చూస్తే ఈ పాత నిబంధన వాక్యం కీర్తనటువంటి దావీదు రాసిన 32వ కీర్తన, ఇందులో చూస్తే మొదటి 2 వచనాలు, తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు.
32వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తే క్షమాపణ, దేవుని దగ్గర క్షమాపణ పొందినటువంటి వాడు ధన్యుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోక సంబంధంగా భౌతికంగా మనకు వస్తువులు సమకూడితే, వాహనాలు సమకూడితే, ధనము సమకూడితే, మనుషులు సమకూడితే మనం ధన్యులము అంటారు. పిల్లలు కలిగితే, మంచి ఉద్యోగం వస్తే, చక్కగా వివాహం అయితే, కోరుకున్నవన్నీ అనుభవిస్తే ఆహా ఎంత ధన్యకరమైన జీవితం అంటారు. కానీ ఇవేమీ లేకపోయినా కీర్తనీయుడు ఏమంటున్నాడంటే, ఆత్మలో కపటము లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, తాను చేసినటువంటి పాపానికి పరిహారం పొందినటువంటి వాడు, ప్రాయశ్చిత్తం పొందినటువంటి వాడు ధన్యుడు అని వాక్యము చెబుతుంది. ఇవేమి భౌతిక సంబంధమైనవి ఏమి ఉన్నా లేకున్నా కూడా దేవుని దగ్గర ఒక వైట్ శ్వేతపత్రాన్ని పొందినటువంటి వాడు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి వచ్చినటువంటి కొత్త రోజుల్లో ఒక ప్రకటన చేస్తా వచ్చినారు. ఏంటంటే, ఈ డిపార్ట్మెంట్ ఒక శ్వేతపత్రం విడుదల చేస్తాం, ఈ డిపార్ట్మెంట్ ఒక శ్వేతపత్రం విడుదల చేస్తాం. అంటే ఏమి జరిగింది, గత కాలంలో 5 సంవత్సరాల్లో ఏమి జరిగింది అని తెలియపరచడం శ్వేతపత్రం అన్నమాట. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, ఎలా నష్టపోయినాం, ఎలా బాగుపడ్డాం, ఇవన్నీ కూడా ఆ శ్వేతపత్రం కూలంకషంగా ఒక రిపోర్ట్ అన్నమాట ఈ శ్వేతపత్రం అంటే. సో ఇక్కడ దేవుని దగ్గర మనం ఆ విధంగా శ్వేతపత్రాన్ని పొందడం అనేది ఒక ధన్యత. అలాగే మనిషి జన్మత పాపి, ఆ పాపానికి పరిహారం పొందినటువంటి వాడు ధన్యుడు. నీకు ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ ఈ లోకంలో పాపంలో చనిపోతే దానికి మించిన దౌర్భాగ్యం అక్కర్లేదు. అందుకే మనకి పాప క్షమాపణ పొంది దేవుని చేత దోషము లేనివాడు, కపటము లేనివాడు అనే సర్టిఫికేట్ కానీ మనం పొందగలిగితే అది ధన్యత అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే జస్టిఫికేషన్ బై గ్రేస్ త్రూ ది ఫెయిత్, జస్టిఫికేషన్ బై గ్రేస్ త్రూ ది ఫెయిత్ అంటే దేవుని మీద, యేసుక్రీస్తు మీద ఒక వ్యక్తికి ఉండేటువంటి విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది కొంచెం కష్టమైనటువంటి మాట. మన నూతన కాదు, రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ ఉద్యమం, ఆయన పేరు మార్టిన్ లూథర్ కాబట్టి మనం అందరం లూథరన్స్ అని అంటారు. మనలో నుంచి కొన్ని తెగలు విడిపోయినాయి. అప్పుడున్నది ఒకే ఒక సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం. ఆ సంఘంలో ఉండేటువంటి అక్రమాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, వీటన్నిటిని వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలను వాళ్ళు అమలుపరుస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించి వారితో పోరాడి మరి నిలబడినటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్. ఆయన ఏమంటాడంటే 5 పంచశీల సూత్రాలు ఆయన ప్రతిపాదించినాడు. ఏంటంటే సోల్ ఆఫ్ ఫిడే అంటే రక్షణ ఎలా వస్తుంది అంటే ఫెయిత్, విశ్వాసం ద్వారా. పోయిన వారం నేను వాక్యం చెబుతున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేశాను. మనము ఈ లోక సంబంధంగా మంచి కార్యాలను చేస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాము, దానికి ఏ విధమైనటువంటి కార్యాలు విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదు అని కొంతమంది తప్పుడు బోధ చేశారు. ప్రియమైన వాళ్ళరా, మార్టిన్ లూథర్ ఏమన్నా అంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్, మనము ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడతాము అంటే దేవుని యందు మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. అది అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనము చూడగలం. రోమా పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దాం. రోమా పత్రిక ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు
ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. హల్లెలూయా! ఎంత గొప్ప మాట్లాడుతున్నారండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చేటువంటి ఆయన విశ్వాసం ద్వారా మన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనం ఏదో ఆయనకు మూల్యం చెల్లించి కోట పండుగల్లో దశం భాగం ఇచ్చి ప్రతి ఆదివారం ప్రభు సంస్కారం పుచ్చుకొని క్రమం తప్పకుండా ఆలయానికి వచ్చి ఇవన్నీ కూడా మనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచేటివి క్రియలవి కూడా. కానీ దానికంటే ముందుగా దేవుల్లో అనగా యేసుక్రీస్తులో నీ కోసం ఈ లోకానికి వచ్చి మరి సిలువలో మరణించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయనలో విశ్వాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించేటువంటి ఉచితమైనటువంటి ఆ కృప జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడడం. అది ఆయన కృప, అది కృపా కార్యం. అది ఎలా జరుగుతుందంటే ఆయనలో విశ్వాసం ద్వారానే ఇది జరుగుతుంది. సో ఇది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం, దేవుడి ఒక విశ్వాసం ఇచ్చే బహుమానం. ఈ రెండు విషయాలు మనము కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన మొదటి 2 వచనాల్లో మనం చూస్తే అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సో ఇవన్నీ కూడా దేవుని ద్వారా అనుగ్రహించబడేటువంటి కృపావరాలు ఇవన్నీ కూడా. ప్రియమైన వాళ్ళారా, సో రక్షణ విశ్వసించడం ద్వారానే దొరుకుతుంది, అంటే క్రియల ద్వారా కాదు. మరి క్రియ ఎందుకు అంటే మనము రక్షించబడ్డామని, నీతిమంతులుగా తీర్చబడ్డామని నిరూపించడానికి క్రియలు. అర్థమైందా? మనకు రక్షణ ఎలా దొరుకుతుందంటే దేవుడు ఉచితంగా దొరుకుతుంది. మనం అడిగితే కదా రక్షణ ఇచ్చింది. ఆయన ఉచితంగా అనుగ్రహించాడు. మన స్థితిని బట్టి ఆయన తిరిగి మనకు రక్షణ అనుగ్రహించినాడు. సో దీన్ని బట్టి మనం మంచి కార్యాలు చేసేస్తే పరలోకానికి ప్రత్యక్షంగా వెళ్ళిపో. కానీ ఆయనలో విశ్వాసం ఉంచాలి. ఆయనలో విశ్వాసం ఉంచినప్పుడు ఆటోమేటిక్గా మన క్రియలు కూడా సక్రమంగా ఉంటాయి. ఒకసారి నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ రోజుల్లో అందరూ మంగళ కత్తితో క్షవరం చేసుకునేవాళ్ళు. ఒక రాయి ఒకటి పెట్టుకుని దాంతో తింటారు, తింటని షేవింగ్ చేసుకుంటారు. కానీ మా నాన్న మాత్రం పనామా ప్లేట్ కొట్టి షేవింగ్ చేసుకున్నాడు. మా ఆయన టీచర్, ఆయన షేవింగ్ చేసుకునేవాడు. ఒకరోజు మా వరుసకి మామ అయ్యాడు అనమాట. ఆయన వచ్చి అల్లుడా ఒక పాప ప్లేట్ మామ వాడి పడేసిన పాప ప్లేట్ ఒకటి అన్నాడు. దేనికి అన్న ఎత్తుకురావు చెప్తాను. దేనికి అంటే ఊరు పూసుకుంటారు, ఇప్పుడు వస్తారు ఉంటాడు. అప్పుడు అడిగినా, నువ్వు గోళ్ళు పోసినావు, గోడలో ఉండి బట్టి కూడా పోవాలన్నా, మరి గోళ్ళు పోసి లోపల పట్టిపోదా అన్నాడు. అంత అంత అవగాహన లేదు అప్పుడు చిన్నపిల్లనే. పోసినాడు, పోసి మట్టి కూడా తీసేసాడు. అటువంటి అంటే ఆ తుడేది పట్ట గోడలో సమృద్ధిగా ఉండదు, ఇల్లు కట్టడానికి సరిపోయే తుడేది. నీకు గోరుకు వస్తాను, గోరుకు వేసినప్పుడు మట్టి కూడా పోతున్నాడు. సో రక్షణ మనం పొందుకున్నప్పుడు మన క్రియలు ఆటోమేటిక్గా అవి కూడా పరిశుద్ధంగా ఉంటాయి. ఇది వాక్యం మనకు చెప్పేటువంటి విధానం. ప్రియమైన వాళ్ళగా, సో పశ్చాత్తాపం అనేది క్షమాపణకు నడిపిస్తుంది. ఒకసారి 5వ వచనం చూడండి, 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అంటే దేవుని చేత పాప పరిహారము పొందడం అనేది ఒక ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా ఈ పాపం అనేది ఉంది. ఆ పాపానికి పరిహారం పొందాలని దేవుడు కోరుతున్నాడు. సో దేవుని యొక్క క్షమాపణ మనం అడగక మునిపే తన కృప ద్వారా అనుగ్రహిస్తున్నాడు. అయితే దేవుని ద్వారా క్షమాపణ పొందినటువంటి మనము మైక్ లేపడం పర్లేదులే, కాకపోతే ఫ్యాన్ లేదని బాధపడాలి. కానీ
మైకం గురించి బాధపడదు. అంటే దేవుని ద్వారా పాప క్షమాపణ పొందినటువంటి మనం ఏం చేయాలంటే మనము కూడా మన ఇతరుల పట్ల వారు మనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆ అపరాధాన్ని క్షమించే వారంగా ఉండాలి.